హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పచ్చి పులుసు చేసేద్దాం. సో ఫస్ట్ కడాయిలో 2 పావుస్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 5 to 6 ఎండుమిరపకాయలు అండ్ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. పచ్చి పులుసు సమ్మర్లో మన హెల్త్కి చాలా మంచిది అండ్ మన బాడీకి చల్వ చేస్తుంది. తర్వాత కొద్దిసేపు ఇలానే కలుపుతూ ఉండండి. ఆనియన్స్ ఉండడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇట్ ఈస్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. అది అలా తగులుతుంటేనే తినాలనిపిస్తుంది. సో కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. అండ్ ఒక సైడ్కి పక్కన చింతపండు నానబెట్టుకోండి. సడన్గా మనకు కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ దీంట్లో కరివేపాకు యాడ్ చేయండి. చింతపండుని నానబెట్టిన తర్వాత మీ ఇష్టం ఉన్నంత క్వాంటిటీ మేమైతే 1 కప్ తీసుకున్నాము. తర్వాత ఆ చింతపండుని బాగా కడిగి దాని రసం అంతా తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇదిగో ఇలా నానబెట్టుకొని ఆ తర్వాత జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో కావాల్సిన క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకోండి. మేమైతే 5 to 6 తీసుకున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా. అండ్ నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దాన్ని కొద్దిసేపు అలా పక్కన వదిలేసి ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆ చింతపండు రసం ఏదైతే ఉందో అది తీసుకోండి. అది దీంట్లో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుంది మన పచ్చి పులుసు చల్ల చల్లగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.